ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్న వారు ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకానగర్, విశాఖపట్నం. నమస్కారం, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నేను ఉషా. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణం. ఆందోళన నిరసనతో హోరెత్తించిన విపక్షాలు. ఆందోళనకారులపై విరుచుకుపడ్డ పోలీసులు. విశాఖలో ప్రాంతంలోని పలువురు నేతలు అరెస్ట్. శారదా నదిలో హాస్టల్ విద్యార్థి గల్లంతు. విద్యార్థి మృతికి వార్డెన్ కారణమంటూ బంధువులు. విజయనగరం జిల్లాలో బంద్ ప్రశాంతం. కేంద్రంపై నిప్పులు చెరిగిన విపక్షాలు. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వేడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. విపక్షాలు తలపెట్టిన బంద్ సందర్భంగా శ్రీకాకుళంలో నిర్వహించిన బంద్కు మిశ్రమ స్పందన లభించింది. ప్రైవేట్ పాఠశాలలు, పలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించిన విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించడంతో బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోకపోతే మా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు భారత బంధును జయప్రదం చేయండి, భారత బంధును జయప్రదం చేయండి, చర్యలు ఖండించండి. ప్రత్యామ్నాయం చూపకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం అన్యాయం. ప్రత్యామ్నాయం చూప భారత బంధు జయప్రదం చేయండి. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. ఈ రోజు జరిగే ఆర్తాలను జయప్రదం చేయండి. జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా అకస్మాత్తుగా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయటం, ఇది సామాన్య ప్రజానీకం మీద, లేదంటే జీతం తీసుకుంటున్న ఉద్యోగుల మీద, అలాగే వ్యాపారం చేసుకున్న చిన్న వ్యాపారుల మీద చాలా తీవ్ర ప్రభావం కలుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం చూసేటట్టయితే సుమారుగా 70 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. వాస్తవంగా నరేంద్ర మోడీ చర్య నల్లధనం వెలికి తీసుకొస్తాము, లేదంటే నిరుద్యోగం పరిష్కరిస్తామని చెప్పేసి అన్నది, అది వాస్తవంగా అయితే ఈ నోట్ల రద్దు వల్ల ఏమీ అట్లాంటిది జరగదు. అదే జరిగేటట్టయితే 2000 నోట్లు తీసుకురావటం అనేది కేంద్ర ప్రభుత్వం తాలూకా నరేంద్ర మోడీ తాలూకా శుద్ధ తప్పు. అందుకోసం నల్లధనం అనేది వ్యాపారంలో ఉంది, నల్లధనం బంగారంలో ఉంది, నల్లధనం భూముల్లో ఉంది, నల్లధనం విదేశాల్లో ఉంది. అంతే తప్పితే ఈ నోట్ల రద్దులో లేదు. ఈ విధంగా నరేంద్ర మోడీ ఈ పద్ధతుల్లో చేయటం అనేది సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టడం అనేది వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ వీరభద్రరావు నాయకులతో పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజల జీవనాన్ని కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తుందని అన్నారు. వికలాంగులకు, వితంతులకు, పింఛన్లు, నిరుపేదలకు దయచేసి పండుగ ఉపయోగించాలి. తెలంగాణ ప్రజాధికారులు ప్రజలుగా కోరుతున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ
స్వచ్ఛందంగా హర్తాల్లో పాల్గొనడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఈ హర్తాల్ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. ప్రజల్ని స్వచ్ఛందంగా వచ్చి బంద్లో పాల్గొనమని కోరామే తప్ప ఏ విధమైన ఒత్తిడి మేము చేయలేదు. దేశంలో అనుకోకుండా అర్ధరాత్రప్పుడు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ ప్రకటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఎవరు ఈ దేశంలో ఇబ్బంది పడుతున్నారు? పేద ప్రజలు, దిగువ స్థాయి మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి అనేక మంది ఈ చిల్లర కోసం లైన్లో నిలబడి బ్యాంకుల వద్ద మరి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి దేశంలో ఎప్పుడు జరగలేదని మేము చెప్తున్నాం. మోడీ గారు 10 నెలల ముందు నుంచి మేము దీని మీద కసరత్తు చేస్తున్నామని చెప్పారు. కానీ మీరు 500, 1000 రూపాయల నోట్ల రద్దుకి కసరత్తు చేశారా తప్ప మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి చిన్న నోట్లు ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో వైఫల్యం చెందారని మేము కూడా అప్పుడు మీరు చేసిన నోట్ల రద్దుపై మాట్లాడలేదు. తక్షణం ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ప్రజల జీవనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయమని మేము చెప్తున్నాం. దేశవ్యాప్తంగా విపక్షాల బంద్ పిలుపు మేరకు విజయనగరం జిల్లా ఎస్కోటాదేవి జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ, సిపిఐ కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చే విధంగా కేంద్ర నిర్ణయం తీసుకోకపోతే మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సేనాపతి చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పడాల మణిబాబు, సిపిఐ పార్టీ నాయకుడు మద్ది కృష్ణ, సిపిఎం పార్టీ మండల నాయకులు మద్దెల రమణ తదితరులు పాల్గొన్నారు. విధమైనటువంటి జనజీవనం గడుపుకోవడానికి కూడా కనీసం ఒక్క అడుగు ముందుకేసి జనజీవనం గడుపుకోవడానికి, కిరాణా సామాన్లు కూడా కొనుక్కోవడానికి కూడా ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా సడన్గా ఈ బీజేపీ వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ముందుగానే ఈ విషయాన్ని అవగాహన చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోట్లాది రూపాయలు వాళ్ళు చలామణి చేసి ఈరోజు చిన్న వాళ్ళకి, పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఇది ఉంది. ఇది కొంతకాలం సడలించి ముందు కావలసినంత, ప్రజలకు కావలసినంత కరెన్సీ కూడా రాలేదు, ఏ విధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి లేదు. అందువలన ఇవన్నీ ముందుగానే సడలించాలని కోరుకుంటున్నాం. దీనికి ఈరోజు ఈ ధర్నా బంద్ చేయడానికి కారణం ముఖ్యంగా మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత 125 కోట్ల మంది ప్రజలు కూడా అల్లకల్లానికి గురి చేసినటువంటి ఈ నోట్ల రద్దు వ్యవహారంతో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితి 70 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా మనం ఎక్కడా ఎదుర్కోలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే నల్లధనం కోసం చేస్తున్నాం యుద్ధం అని అంటున్నారు. తెల్లదొరలకి సహాయం చేయడం కోసం చేస్తున్నారు. నిన్న తాడేపల్లి గూడెంలో మీటింగ్ జరిగినప్పుడు నల్లధనంకి వ్యతిరేకంగా చేస్తున్నాం అని చెప్తూ పాత 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు పంచినటువంటి ఘనత ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికే ఉన్నది. దేశవ్యాప్త హర్తాల్ సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో కోటా జంక్షన్ వద్ద సిపిఐ, సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులకు ఇబ్బందులకు గురిచేసే విధంగా మోదీ తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అన్ని ఏటీఎం సెంటర్లు తెరిచి సామాన్యులకు చిల్లర కష్టాల నుండి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. దేశంలో అరాచకాన్ని ప్రేరేపించింది బీజేపీ, మోడీ.
నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా మన ప్రధానమంత్రి నవంబర్ 8వ తేదీన 500 నోటు 1000 నోటు రద్దు చేయడం మూలంగా గత 20 రోజులుగా సామాన్య ప్రజానీకం దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే సుమారు 65 మంది చనిపోయారు. ఇప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు ఏమీ లేదు. రెండో పక్కన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి హాజరై ఆయన చేసినటువంటి చర్యకి సమాధానం చెప్పవలసినటువంటి ప్రధానమంత్రి సభకి హాజరు కాకుండా దేశం అంతా తిరిగి ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారని చెబుతూ ఉన్నాడు. ఈవేళ నిజంగా ప్రజలు ఆయనకి మద్దతు ఇస్తే 65 మంది పైబడి ఎందుకు చనిపోయినట్టు? ఈవేళ ప్రతిరోజు ప్రతి బ్యాంకుల దగ్గర వందల మంది క్యూలో నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎందుకు ఇబ్బందులు పడుతున్నట్టు? దీనికి సమాధానం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పాలి. అలాగే ఈవేళ దేశవ్యాప్తంగా ఎన్డీఏ పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ వామపక్ష పార్టీల నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రజల ఆందోళన చూసి ప్రజల ఇబ్బందులు చూసి ఈవేళ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వ చర్యకి నిరసన తెలియజేస్తూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహించండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వీడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. Hi, my name is Navya. I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I'm student of Flying Cats. I got selected in AirAsia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats, changing life. All youngsters, we welcome you to Flying Cats. We give them perfect motivation so that they can really fly in the sky. We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు నిరసనగా వామపక్షాల బంద్ పిలుపు మేరకు నర్సీపట్నంలో విపక్షాలు రోడ్డెక్కాయి. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకన్య జంక్షన్లో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంకు వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ఆ పార్టీ నేతలను అరెస్టు చేశారు. అలాగే బంద్ నేపథ్యంలో నర్సీపట్నం వైసీపీ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో శ్రీకన్య జంక్షన్ నుండి పెద్దబోడపల్లి సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల సుబ్బన్న ఆధ్వర్యంలో రామారావుపేట జంక్షన్లో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కోనేటి రామకృష్ణ, అంకంరెడ్డి జమీల్, రాయపురెడ్డి నాగేశ్వరరావు, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలి. నుంచి కూడా 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్ల రద్దుతో మరి యావత్ భారతదేశం అంతా కూడా ప్రజలందరూ కూడా మరి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయితే నల్లధనాన్ని వెలికి తీయడంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి కట్టుబడి ఉందని చెప్పి ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. మరి గత 20 రోజుల నుంచి కూడా మరి దేశవ్యాప్తంగా ప్రజలు కానీ రైతులు కానీ మరి చిరు వ్యాపారులు కానీ చిరుద్యోగులు కానీ అలాగే అన్ని వర్గాల వారు కూడా మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా
వారి బాధలను అర్థం చేసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు స్వచ్ఛంద బంద్కు మరి పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మేము నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో 4 మండలాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ద్వారా మరి రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ప్రభుత్వానికి మా నిరసన ర్యాలీ ద్వారా ఈ సామాన్యులు పడుతున్న బాధలను తెలియజేయాలనే ఉద్దేశంతో మరి నిరసన ర్యాలీ చేపడుతున్నాం. మరి ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సామాన్యులకు ఇబ్బందులు లేకుండా మరి సవరణ చేయవలసిందిగా కోరుకుంటూ జై జగన్. విశాఖపట్నంలో తలపెట్టిన హర్తలు ఉధృతంగా కొనసాగింది. వామపక్షాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు సమరశంఖం పూరించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యలుగా కొన్ని ప్రాంతాల్లో విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. బంద్ సందర్భంగా జగదాంబ జంక్షన్లో విపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్ల కుబేరులపై యుద్ధమంటూ పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ బ్లాక్ మనీ అరకట్టకపోగా సామాన్యులను ఇబ్బందులు పెట్టిస్తున్నారని అన్నారు. నందమూరి బాలకృష్ణతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ అభిమానులు చేపట్టిన జైత్రయాత్ర విశాఖకు చేరుకుంది. బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోవాలనే సంకల్పంతో భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్రను అభిమానులు 41 రోజుల పాటు చేపట్టారు. అందులో భాగంగా విశాఖకు చేరుకున్న యాత్ర నగరంలో సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలయ్య అభిమాని జగన్ మాట్లాడుతూ తెలుగు కలమ్మ తల్లి గర్వించదగ్గ రీతిలో గౌతమిపుత్ర శాతకర్ణ చిత్రం ఘన విజయం సాధిస్తుందని, 41 రోజుల యాత్ర వచ్చే నెల 9వ తేదీ తిరుపతిలో ముగింపు దశకు చేరుకుంటుందని అన్నారు. ఇంకా 6 గంటలకు అన్నారని నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా తెలుగు పరిశ్రమలో పరిచయమైన మా అన్నయ్య 43 వసంతాలుగా తెలుగు కళామాతలికి ఎన్నో సేవలు అందించి తన అద్భుత నటనతో తిరుగులేని అగ్ర కథానాయకుడిగా లెజెండ్గా 100 సినిమాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంగా శతచిత్ర యోధ శతమానం భవతి అంటూ మా అభిమానుల కోసం 100 సినిమాలు ఎన్నో సాహసం చేసి ఎన్నోసార్లు ఆ దైవ అనుగ్రహంతో మా కోసం ఎన్నో చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మరో 100 సినిమాలు ఆయన కుటుంబానికి 100 సినిమాలు చేయాలని, అలాగే భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర చేస్తున్న ఈ 100 పుణ్యక్షేత్రాల్లో భాగంగా ఈరోజు వైజాగ్ సిటీ అభిమానులకు నీడగా నిలుస్తూ వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఇక్కడ అధ్యక్షుడు కాళశంకర్ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ అభిమాన సోదరుల సమక్షంలో ఈరోజు సంపత్ వినాయక దర్శనం నిమిత్తం అంటే భారతదేశ శతపుణ్యక్షేత్రాల్లో ఒక పుణ్యక్షేత్రంగా ఈరోజు సంపత్ వినాయకుని ఆశీస్సులు అంటే సంపత్ వినాయకుడిని కోరుకుంటే ఏదైనా సిద్ధి ఫలిస్తుందని, మా శాతకర్ణి చిత్రం ఘన విజయం సాధించాలని, ఆ కుటుంబానికి ఇంకా 100 ఆయుష్ ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇచ్చి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రలో తెలుగు జాతి మెచ్చేలా, భరత జాతి గర్వపడేలా నందమూరి వంశకీర్తి దినదిన అభివృద్ధితో చెందాలని చెప్పి ఆ వినాయకుడిని మేము కోరుకోవడానికి ఇక్కడ వచ్చాం.
నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రాన్ని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ కిల్లాడ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించిన ఆయన సిబ్బందికి సెప్టే మరియు నివారణపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అగ్నిమాపక అధికారి సురేంద్ర ఆనంద్, నర్సీపట్నం ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నం ఫైర్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి సడన్ విజిట్గా గురించి వచ్చాను. ఇక్కడ ఫైర్ టెండరు తర్వాత లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఈ రూల్స్ వీటన్నిటిని కూడా మనం కూర్చోండి ఇటు వచ్చే రూల్స్ వీటన్నిటిని కూడా మేము సింప్లిఫై చేసి కొద్దిగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, సేఫ్టీ నార్మ్స్ వాళ్ళు ఫాలో అయ్యేటట్టు, ప్రాక్టికల్గా ఉండేటట్టు కొద్దిగా వీటన్నిటికీ సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. యాక్చువల్గా ఒకసారి ఎక్కడైనా ఫైర్ అయింది అంటే అన్యం పుణ్యం తెలియని పిల్లలు లేదంటే ముసలి వాళ్ళు వీళ్ళంతా బలైపోతుంటారు. అప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత బాధపడే కన్నా ఆ ఘటన రాకుండా చూసుకోవడానికి నివారణ చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సో ఆ విధంగా ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావాలని మేము కాలేజెస్, స్కూల్స్లో కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి వాళ్ళకి డెమోలు కూడా చూపించి ఇవన్నీ ప్రాక్టికల్గా చేపిస్తున్నాము. సెకండ్ ఏంటంటే పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ వీటన్నిటిలో కూడా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టినా, ఈ ఫైర్ సిలిండర్స్ పెట్టినా కూడా చాలామందికి తెలియట్లేదు. ఈ ఫైర్ సిలిండర్ పెట్టారు, ఆ ఫైర్ సిలిండర్ ఆపరేషన్ ఎలా చేయాలి అన్నది అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్సనల్కి ఎవరికి తెలియదు. సో మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ ఈ టైప్ పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే అది క్లోత్ అదంతా. ఈ క్లోత్ ఏంటంటే బాగా ఎక్కడ చిన్న నిప్పు అంటుకున్నా కూడా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. సో ఇటువంటి వాటన్నిటిలోనూ ఫైర్ రిలేటెడ్ ఎన్ఓసీలు తీసుకోవడం కానీ, లేదంటే ఈ ఫైర్ ఎక్విప్మెంట్ని ఎలా యూజ్ చేయాలి అని అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్సనల్కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సమర్థవంతంగా లేదా స్కిల్ఫుల్గా తయారు చేయడం అనేది మా ప్రోగ్రాంలో పెట్టుకున్నాం. నోట్ల రద్దుపై విపక్షాలు తలపెట్టిన బంద్ సందర్భంగా నక్కపల్లి జాతీయ రహదారిపై వామపక్ష నేతలు బంద్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ సందర్భంగా నక్కపల్లిలో ప్రైవేట్ విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బంద్ సందర్భంగా వామపక్షాలు జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వీడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్, విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్న వారు ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకానగర్, విశాఖపట్నం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణం, ఆందోళన నిరసనతో హోరెత్తించిన విపక్షాలు. ఆందోళనకారులపై విరుచుకుపడ్డ పోలీసులు, విశాఖలో ప్రాంతంలోని పలువురు నేతలు అరెస్ట్. శారదా నదిలో హాస్టల్ విద్యార్థి గల్లంతు, విద్యార్థి మృతికి వార్డెన్ కారణమంటూ బంధువులు. విజయనగరం జిల్లాలో బంద్ ప్రశాంతం, కేంద్రంపై నిప్పులు చెరిగిన విపక్షాలు.
ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జిల్లా 1 న్యూస్.